ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు. తమను ఓడించి ప్రజలే తప్పు చేశారంటూ బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఆత్మవిమర్శ కనిపించడం లేదు. ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలని విస్మయానికి గురి చేస్తున్నది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39కి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్య నేతలు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ఓ ముఖ్య నేత, తాము 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత, స్కీములు అందుకున్నోళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత ఇట్లా ప్రజలను తప్పుబట్టేలా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు, కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదు. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ లాస్ట్ చివరి మాట నిజమే, ఈ లాస్ట్ లైన్ నిజమే. జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు, కానీ సీఎం పదవి నుండి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదు, ఊహించలేదు కూడా. ఉదాహరణకు మేము తిరిగే క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలి అన్నారు. ఇట్లా అందరూ అనుకున్నప్పుడు ఎట్లా కేసీఆర్ గెలుస్తాడు? మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, పైన కేసీఆర్ రావాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ఇట్లా అనేక మంది అనుకున్నారు. ఇది నిజం. అయితే ఇంకోటి, యూట్యూబ్ ఛానల్ అది కూడా నిజమే, వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు కూడా పోషించారు. మొత్తం ప్రభుత్వాన్ని దించేసే అంత శక్తి సోషల్ మీడియాకి ఉండదు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడంలో మాత్రం యూట్యూబ్ ఛానల్స్ పని చేసినాయి. అందులో వాళ్ళు సక్సెస్ అయినరు. ఇక మేధావులు అనేటోళ్ళు కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మేధావుల పని మేధావులు చేసింది. ఎప్పుడు కేసీఆర్ నెగిటివ్ పాపగాండ చేయడం, కేసీఆర్ నీ అంతా ఎవరిని గలవరు, ఈ రావులు అనేటోళ్ళు వీళ్ళు కన్నింగ్ రావులు, వీళ్ళు నలుగురు కన్నింగ్ రావులు కలిసి 4 కోట్ల ప్రజలను నట్టేట ముంచేసేళ్ళు అనేది మేధావులు దుష్ప్రచారం చేసింది. ఇక జనం కన్ఫ్యూజన్ లో పడిపోయారంటే ఒకటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే, ప్రతి ఎమ్మెల్యేకు కళ్ళు నెత్తికెక్కినాయి. అది 100% జరిగిన పని. ఎమ్మెల్యేల పట్ల మీరేమో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండలేదు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేదు. ఈ ఎమ్మెల్యేలేమో ప్రజలకు అందుబాటులో లేదు. మీరు ఎమ్మెల్యేల సమస్యలు తీర్చలేదు, ఎమ్మెల్యేలేమో ప్రజల సమస్యలు తీర్చలేదు. కాబట్టి ఇదంతా కలిసి మీరు ఓడిపోయినలు. ఒక సమస్య మీదనే ఓడిపోయినాం అనుకుంటే అది పొరపాటు. కర్ణుని చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆ 1,00,000 కారణాలను మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ 1,00,000 కారణాలను మీరు గనక సమీక్షించి పరిష్కరించుకుంటే రానున్న కొద్ది రోజుల్లోనే మీకు మళ్ళీ మంచి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రజల్లో వినిపిస్తున్న మాట.